బాల్ రైట్ ఆన్ ద మనీ. గాల్లో ఉంది, గ్యాప్ లో ఉంది, చేస్ చేస్తున్నాడు అండ్ ఎఫర్ట్ వృధా కాలేదు. ఫస్ట్ బాల్ కే 2 runs ఈ ఫైనల్లో మొదటి బాల్ తోనే. పులవన్ మంచిగా ఆడాడు, గ్యాప్ లో ఉంది అండ్ ఫస్ట్ బౌండరీ. సెకండ్ బాల్ సైడ్ వేస్తే మంచిది. ఇది కూడా బౌండరీ. ఈసారి కొంచెం లక్కీ. అన్ ఎక్స్పెన్సివ్ ఓవర్. వైజాగ్ వారియర్స్ కి అద్భుతమైన స్టార్ట్. 16 runs ఫర్ నో లాస్. గాల్లో ఉంది, గ్యాప్ లో కూడా ఉంది. లాంగ్ చేస్, బాల్ విన్స్. ఈసారి అయితే థర్డ్ మ్యాన్ దిశగా మరొక బౌండరీ. ఏంటిది, వీళ్ళేమైనా నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారా, ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నారా? ఆహా, పికప్ షాట్, 1 bounce బౌండరీ. ఏంటో అల్ట్రా అగ్రెసివ్ బ్యాటింగ్ అప్రోచ్ అండ్ సక్సెస్ అయ్యారు కూడా ఇప్పటి వరకు. సోఫం పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇది కూడా బౌండరీ వెళ్ళిపోతుంది. ఫీల్డర్ ఎవరు లేరు, రాంగ్ లైన్, ఏది సరిగా వర్కౌట్ అవ్వట్లేదు. ఈసారి అశ్విన్ హెబ్బార్ వంతు. ఇందాక మునీష్, ఇప్పుడు హెబ్బార్. ఇద్దరు పోటాపోటీగా బౌండరీలు సాధిస్తూనే ఉంది. సార్ ఇక్కడ బ్యాటర్స్ ఏం చేశారంటే చూడండి, ఇలాంటి సిక్సర్లు కొడితే ఇంకా ఛాన్స్ లేదు. టాప్ క్వాలిటీ షాట్ ఇది. అశ్విన్ హెబ్బార్ మ్యాన్ ఇన్ ఫార్మ్. షార్ట్ బాల్ పర్ఫెక్ట్ పొజిషన్ లో ఉన్నాడు. ఫంటాస్టిక్ పుల్ షాట్ ఇది. ఎక్కువ ఫాస్ట్ గా వేస్తున్నాడు వాసు. కాస్త స్పీడ్ ని కట్ డౌన్ చేస్తే బెటర్ ఏమో. లెంత్ కరెక్ట్ గా లేదు, దాన్ని పూర్తిగా క్యాపిటలైజ్ చేసుకున్నాడు. ఇవాళ చాలా మంచి నాక్ ఆడుతున్నాడు. డేంజరస్ ప్లేయర్. ఇలాంటి ప్లేయర్ చూడండి ఎలా రన్స్ వస్తున్నాయో. బ్రిలియంట్ బ్యాటింగ్, ఫ్లయింగ్ స్టార్ట్ వారియర్స్ చేసినట్టే ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ ఇన్ఫీల్డ్ క్లియర్ చేసింది అండ్ ఫీల్డర్ ఉన్నాడు మాధవ్ రాయుడు, అయినా కూడా అక్కడ ఉపయోగం లేదు. బౌండరీ అయితే వచ్చేసి. బౌలర్ అండ్ నాట్ ఎ గుడ్ బాల్. అశ్విన్ హెబ్బార్ ఆన్ ఫైర్. వాట్ ఎ సిక్సర్. రన్స్ మాత్రం ఆపలేకపోతున్నారు, ఇక్కడ వస్తానే ఉన్నాయి. ఎంత మంచి కాన్ఫిడెంట్ గా ఆడాడు షాట్. ఎగ్జాక్ట్లీ ఫీల్డర్స్ తెలుసు తనకు ఎక్కడ ఉన్నారో. అండ్ షార్ట్ ఫైన్ లెగ్ వైపు ఆడాడు. జనరల్లీ బ్యాట్స్మెన్ ఫ్లిక్ ఆడతారు కానీ ఈజ్ మైండ్ఫుల్. చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు ఏపీఎల్ లో. పువర్ బౌలింగ్, నాట్ గుడ్ బౌలింగ్. లెగ్స్ పైన, అందులోను 2 full. మునీష్ వర్మ గోయింగ్ గ్రేట్. సూపర్ బ్యాటింగ్ చేస్తున్నాడు తను కూడా. 2 ends నుంచి రన్స్ వస్తూనే కోసమే ఆడుతుంది అందరూ. అండ్ ఇక్కడ వికెట్, ఫస్ట్ వికెట్. మనీష్ కాస్త స్ట్రగుల్ అయ్యాడు. థ్యాంక్ యూ శశి. ఎస్, కొద్దిగా బౌన్స్ కాలే వికెట్. మంచి షాట్. ఈ షాట్ చూసిన తర్వాత బహుశా డానీ మనసు మార్చుకుంటారేమో, చూద్దాం. 9 overs 95 for 1. 50 runs ఇస్తున్నారా సార్? బహుశా ఫైనల్స్ యొక్క ప్రెషర్ తోటి మరి ఆగుతుందా, అక్కడ వరకు చూద్దాము. ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. నా మాటలు వెనక్కి తీసుకెళ్తాను, ఎందుకంటే 100 కూడా పూర్తి చేశారు అశ్విన్ హెబ్బార్. ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయా, ఎలా ముందుకు తీసుకొచ్చారు ఈ టోర్నమెంట్ ని? యాక్చువల్గా సీజన్ 1 ఈజ్ యూజువల్లీ వెరీ టఫ్ ఉంటుంది. అక్కడ కూడా చాలా వరకు. అండ్ మళ్ళీ వెనక్కి వద్దాం, ఓవర్ టు కామెంటరీ చేద్దాం. ఫేర్ డెలివరీ ఇక్కడ చూస్తే ఫస్ట్ చెక్ చేసేది థర్డ్ అంపైర్ ఫేర్ డెలివరీ కాదు. అదైతే ఇక్కడ ఓకే. ఇక్కడ క్యాచ్ చూద్దాం. ఇక్కడ అయితే ఈ యాంగిల్ అంత కరెక్ట్గా లేదు మనకి. ఇంకొక యాంగిల్ ఏమని చూపెడితే మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. ఈ యాంగిల్ బెటర్ యాంగిల్ ఉంది. మంచి క్యాచ్ ఇది. బాల్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది వెనకకి. ఏపీఎల్ మాకు ఇది ఇచ్చింది అని. సో దట్స్ వాట్ వి రిక్వైర్. వీళ్ళకి ఆ నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఇదొక స్టెప్పింగ్ స్టోన్ కావాలి. అండ్ ఈ లోపల అక్కడ ఫెంటాస్టిక్ బౌండరీ కూడా చూసాం. గ్రేట్ షాట్ కేఎస్ భరత్ నుంచి, ఫస్ట్ బౌండరీ తనకి. అండ్ కేఎస్ భరత్ సిక్సర్. నిన్నటి నుంచి చూపిస్తున్నాడు ఆ సిక్సర్ల వర్షము. అది కంటిన్యూ అవుతానే. ఇష్టమైన షాట్ అదే. స్లాట్ లో ఉంటే అలా లెగ్ సైడ్ లో ఈజీగా ఆడేస్తుంటాడు. బ్యూటిఫుల్ షాట్, ఎక్సలెంట్ గా ఆడాడు. జస్ట్ ఓవర్ ద బౌండరీ రోప్. అండ్ ఆ సింగిల్ తో అశ్విన్ హెబ్బార్
తన 5th 50 పూర్తి చేసుకుంటాడు. డాన్సింగ్ డౌన్ కనెక్షన్ దొరికిందా? ఎస్, జస్ట్ ఓవర్ ద రోప్. తనకు 3వ సిక్సర్ ఇన్నింగ్స్ లో 13 ఓవర్స్ తర్వాత 132 ఫర్ 2 వారియర్స్. క్లీన్ బౌల్డ్. టూ మచ్ ఎర్లీ అయిపోయాడు షాట్ కి. బహుశా లాస్ట్ సెకండ్ లో మిస్ అయిపోయాడు. బాల్ ఇందాక మాట్లాడే మనం గో టు షాట్ స్లాక్ స్వీప్ అని జనరలీ చాలా రాలేదు. గ్యాప్ లో ఉంది. బ్యూటిఫుల్ షాట్. అంత ఈజీ షాట్ కాదు. ఎవ్రీ మ్యాచ్ కూడా రన్స్ తగలటం కష్టము. అశ్విన్ హెబ్బార్ ఇస్ కంపెన్సేటింగ్. అండ్ వెళ్ళిపోయిందా? అశ్విన్ హెబ్బార్ పుల్ కొడితే స్టాండ్స్ లోకి వెళ్ళాల్సిందే కదా. వాట్ అ షాట్. ఎక్స్పెన్సివ్ ఓవర్ వన్స్ అగైన్. 14 రన్స్ 157. ఈసారి కొత్త ఛాంపియన్. ఓ వాట్ అ బౌలింగ్, వాట్ అ బౌలింగ్. యువన్ కూడా క్లీన్ బౌల్డ్. ఇంకా మ్యాచ్ అయిపోలేదు. అయ్యప్ప ఇంకా ఉన్నాడు. టైంలో పర్ఫామ్ చేయటమే. అక్కడ చూడండి అయ్యప్ప, యూ మిస్, దింపాను బుల్లెట్, అది నా ప్రతాపం, అది నా యొక్క స్టైల్ అన్నాడు. వా వాట్ అ షాట్. అశ్విన్ హెబ్బారా మజాకా. కామెంటరీ బాక్స్ లో లేచి తొడగొట్టాలి కళ్యాణ్. ఏం కొట్టాడబ్బా ఇతను కదా ప్లేయర్, కన్సిస్టెంట్ ప్లేయర్. అండ్ కట్ షాట్, అక్కడ గ్యాప్ అండ్ బౌండరీ. 1 bounce బౌండరీ. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ అశ్విన్ హెబ్బార్. బిగ్ షాట్ కి ప్రయత్నం, టైం అవ్వలేదు. కేవలం సింగిల్. తను సింగిల్ వద్దు అన్నాడు. అక్కడ అనుకున్నట్టు టైం చేయట్లేదు అండి. ఇది కూడా టైం అనుకున్నట్టు అవ్వలేదు. కానీ చెప్పేదేదో ముందు చెప్పొచ్చు కదా. ఇద్దరు ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు? మళ్ళీ అలాంటి పవర్ఫుల్ షాట్ అండ్ బౌండరీ. ఇంపార్టెంట్ రన్స్ ఇవన్నీ కూడా. అశ్విన్ హెబ్బార్ ఆన్ ఫైర్. 89 కి రీచ్ అయ్యాడు. మరిది జరిగాడు కాబట్టి అదైతే వైడ్. మరి అంపైర్ ఇవ్వడు. సో 189 దగ్గర ఆగింది. కాస్త అండ్ బ్యాటింగ్ కార్డ్ మునీష్ 37, హెబ్బార్ 91 నాట్ అవుట్. గ్రేట్ ఓపెనింగ్ స్టార్ట్. షిండే 8, 21 కేఎస్ భరత్ 4 ఓవర్లో. అండ్ అజయ్ తనకు అవుట్ ఆఫ్ 4 ఓవర్స్ ఫినిష్ చేయలేదు. అండ్ వాసు 2 for 26, ఎవర్ డిపెండబుల్, మంచి బౌలింగ్. అండ్ రాయుడు 3 overs 26, నో వికెట్స్. ఆన్ ద ప్యాడ్స్ ఫ్లిక్ చేశాడు. ఫైన్ లెగ్ దిశగా. ఎఫర్ట్ ఉండే కానీ ఎఫర్ట్ వృధా అయింది. ఫస్ట్ రన్స్ బౌండరీ రూపంలో. సూపర్ లోపలికి వచ్చేసింది. అండ్ గివెన్ రవికాంత్ ఫింగర్ రేస్ చేశాడు. చూద్దాం ఇక్కడ స్లో మోషన్ లో. ఎస్, కొద్దిగా స్వింగ్ అయింది అండ్ మిడ్ లైన్ లెగ్ మీద తగులుతుంది. అండ్ మోస్ట్ ప్రాబ్లీ లెగ్ స్టంప్ అయితే క్లిప్ అవుతుంది డెఫినెట్ గా. మంచి షాట్. గ్యాప్ లో ఉంది. గ్లోరియస్ షాట్. తపస్వి ఫస్ట్ బాల్ తోనే డెలికేట్ ఇంటెన్షనల్ గా ఆడాడు. ఎలా అయితే ఏంది, బౌండరీ అయితే వచ్చింది చాలా సేపటి నుంచి. ఈ షాట్ చక్కగా ఆడా లేదు, చేతిలోకి వెళ్ళిపోయింది. ఫీల్డ్ ప్లేసింగ్, టైమింగ్ అస్సలు రూమ్ కొడిగలే ఆ షాట్ ఆడడానికి ట్రై చేశాడు కానీ స్ట్రైట్ ఇన్ టు ద హ్యాండ్స్. అండ్ ఒక ఈజీ క్యాచ్ అక్కడ. ఎడ్జ్ అండ్ గాన్. వాహ్, లవ్లీ కేస్ భరత్. గుడ్ బాల్ అండ్ గుడ్ క్యాచ్. చాలా మంచి క్యాచ్ ఇది. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. కాస్త తప్పిష్గా ఆడాడు అక్కడ. ఇలాంటి ఫీల్డింగ్ చాలా చాలా తప్పు. ఇది మాత్రం అన్ఎక్స్ప్లెయినబుల్. అండ్ ఫైనలీ ఇప్పుడు వచ్చింది. చాలా దూరం వెళ్ళింది సిక్సర్. ఇలాంటి కావాలి ఇంకా వికెట్స్ మ్యాచ్ లో రావాలంటే. మీ మాట తను విన్నాడు, బయటికి కొట్టాడు. ఆహాహా, చాలా దూరమే కొట్టాడు డీప్ స్క్వేర్ లెగ్ లో. అండ్ ఈసారి స్లిప్ ఫీల్డర్ లేడు, ఆఫ్ స్టాంప్ అని చెప్తున్నాడు తను. అట్లా కాదు, ఇక్కడ వాట్ ఏ బ్రేక్ త్రూ. లయన్స్ 4th వికెట్ లూజ్ అయ్యారు కళ్యాణ్. అక్కడ చూడండి స్టంప్ లైన్ లో పిచ్ అయింది, క్లోజ్ లా అనిపించింది. అండ్ గివెన్ హ్యాపీ ఉంటాడు డెఫినెట్ గా తను.
అండ్ ఫ్లిక్ షాట్, కంఫర్టబుల్ బౌండరీ. శ్రీనివాస్ లుకింగ్ గుడ్, డేంజరస్ ప్లేయర్ తను. లవ్లీ షాట్ కానీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎక్సలెంట్ క్యాచ్. ఓహో, ఫ్లాట్ క్యాచ్. ఇంతకంటే ఫ్లాట్ ఇంకొకటి ఉండదు. షార్ట్ బాల్ గట్టిగా కొట్టడానికి ఆ ఛాన్స్ తీసుకున్నాడు అండ్ ఫ్లాట్ గా ట్రావెల్ అయింది. ఫెంటాస్టిక్ క్యాచ్. ఎక్సలెంట్. అదిగోండి. కనెక్షన్ ఉందా? లేదు, చేతిలోకి వెళ్ళింది. ఇందాకే ఈ బాల్ కంటే ముందే కేఎస్ భరత్ లాంగ్ అని ఒక 5 అడుగులు ముందుకు రండి అని చెప్పాడు అండ్ అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. హ్యాపీ ఉన్నాడు అండ్ వాళ్ళకి తెలుసు ఈ గెలుపు ఎంత దగ్గరికి వస్తుందో వాళ్ళకి. లాంగ్ ఆఫ్ లో అసలు అంత కంఫర్టబుల్ గా క్యాచ్ తీసుకున్నాడు. చెప్పే ఉంటాడు ముందే నేను క్యాచ్ పడతాను అని చెప్పి. మరి ఇంకో క్యాచ్ అవుతుందా? లేదు. బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని. అండ్ ఈసారి కవర్స్ మీదుగా బౌండరీ. ఆనందం, ఫ్యాన్స్ లో ఆనందం అక్కడ చూడొచ్చు. ఉత్తరాంధ్ర ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డైరెక్ట్ హిట్ ఇక్కడ. అది కూడా మరి అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే మాత్రం వెరీ అన్ఫార్చునేట్. ధోని కైండ్ ఆఫ్ రన్ అవుట్ అవుతుంది ఇది. హియర్ వి గో, రన్ అవుట్ ఇది. ఎస్, థర్డ్ అంపైర్ డెసిషన్ చూద్దాం ఇక్కడ. అండ్ ఎస్, ఎక్స్పెక్ట్ చేయలేదు వారియర్స్ టీమ్ ఇక్కడ. అండ్ వాట్ రన్ అవుట్. ధోని లాంటి రన్అట్ అన్నారు. పర్ఫెక్ట్ ధోని లాంటి రన్అట్ ఇక్కడ. స్ట్రైక్. మరి ఇంకొక క్యాచ్ ఉందా? ఎస్, ఇంకొక వికెట్ గోన్. కంప్లీట్ డామినెన్స్ ఇక్కడ. లో ఫుల్ టర్స్ అండ్ స్ట్రైట్ ఇన్ టు ద హ్యాండ్స్. అశ్విన్ హెబ్బార్ అంటే ఇలాంటి క్యాచ్ అయితే డ్రాప్ చేయడు. ఎస్, బిగ్ షాట్ అండ్ ఇది క్లియర్ అవుతుంది. అయ్యప్ప స్లోవర్ వన్ మంచిగా పిక్ చేశాడు ఇది. అండ్ ఓవర్ లాంగ్ ఆన్. మాసివ్ షాట్. శశి ఏమన్నా కావచ్చు. సార్ మీరు ఆగండి సార్, ప్రతిదానికి డెఫినేషన్ చెప్తారు మీరు. ఇక్కడ చూడండి, మీరు అన్నారు, నేను చెప్పి జరిగింది. స్లోవర్ వన్ మరొకసారి ఒక పెద్ద షాట్ ఆడడానికి ట్రై చేశాడు కానీ స్ట్రైట్ ఇన్ టు ద హ్యాండ్స్ లాంగ్ ఆఫ్ ఫీల్డర్ దగ్గర. ఈజీ క్యాచ్. ఎస్, మనోహర్ ఆ పేరు లేదు, బౌన్సరే. వావ్, బాగా ఆడాడు అండ్ 4 runs. గివప్ చేశాడు ఫీల్డర్. మరొక బౌన్సర్. ఈసారి అయితే క్యాచ్ తీసుకోవాల్సిందే. That's it! APL Season 3 champions Vizag Warriors 88 పరుగుల తేడా, ఇన్ఫాక్ట్ 87 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ లో విక్టరీ సాధించారు. కేవలం 102 రన్స్ కి అవుట్ అయిపోయారు లయన్స్. సాత్విక్ 26 రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగాడు. అదే టాప్ స్కోర్ 16.3 ఓవర్స్ లో. 102 సుదర్శన్ 2 wickets, Saket 2 wickets, Gangadhar 3, Ashwant 1 and Manohar 1. 16.3 లో 102 కి ఆల్ అవుట్ చేసేశారు. 89 for 5. Hebbar 91 not out. Munish 37, Bharat 21 wickets లో. Vasu 2 wickets, Srinivas and Ayyappa 1 wicket తీసుకున్నారు కానీ సరిపో